ఇప్పుడే అందిన వార్త కోర్టు సంచలన తీర్పు రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. అంటే జిల్లాలో సంచలనం రేపిన చింతకుంట హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో 12 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ 3 అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా తీర్పు అయితే చెప్పారనమాట. ఆలగడ్డ మండల చింతకుంట గ్రామంలో 2012లో జరిగిన ఫిబ్రవరిలో పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఘటనలో 4 దారుణ కత్తులతో నరికి హత్య చేశారు. అయితే గ్రామానికి చెందిన ఇంటేజీ కృష్ణారెడ్డి, ఆయన భార్య గోవింద, కుమారుడు మల్లికార్జున రెడ్డి, మామ రామ సుబ్బారెడ్డి పాత కక్షలో ప్రత్యర్థుల ఇంటిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో అప్పట్లో ఆలగడ్డ పోలీసులు మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. అయితే కేసులో విచారణ సమయంలో కేసులోని 7 నిందితులు మరణించారు. కేసు విచారణ అనంతరం మిగిలిన 12 మంది నిందితులు కందుకూరు రామిరెడ్డి, ఇక ఇంజేటి శివ సుమారెడ్డి, అదేవిధంగా హుసేనావాలి, అదేవిధంగా కమల్ వాలి, చిన్న మహబూబ్ వాలి, అదేవిధంగా పెద్ద అంకాలు ఫల్కాను వాలి, మాలా సీను, అదేవిధంగా చంద్రబాషు, ఇక తదితరులు అయితే ఉన్నారన్నమాట. మొత్తానికి కావడంతో నిందితుల కోర్టు జీవిత ఖైదు విధించింది. తీర్పుతో నిందితులు తరలించేందుకు పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ని ఏర్పాటు చేశారు. కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక జీవిత ఖైదు పడిన 12 మంది నిందితులు పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. తీర్పు అనంతరం నంద్యాల కోర్టు నుంచి ప్రత్యేక భద్రతతో 12 మంది నిందితులు ఎస్కార్ట్తో తరలించే సమయంలో కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవిత ఖైదు పడిన నిందితులు కుటుంబ సభ్యులు ఆర్తనాలతో కోర్టు ప్రాంగణంలో భావోద్వేగాలకు నిండిపోయాయన్నమాట. తీర్పు వెలువడిన అనంతరం కోర్టు పరిసర క్షణాల్లో బంధువుల రోదనలతో నిండిపోయి పరిస్థితిని పోలీసులు అదుపులోకి ఉంచుతూ నిందితులను సురక్షితంగా కడప జైలుకు తరలించారు. ఇక ముఖ్యంగా చట్టాలు కోర్టులపై తమకు పూర్తి నమ్మకం, గౌరవం ఉందని చెప్పేసి జీవిత ఖైదు శిక్ష పడిన వారి కుటుంబాలకు అండగా ఉండి న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్పేసి ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా అన్నారన్నమాట. రానున్న రోజుల్లో రాజకీయాల్లో మార్పులు తీసుకువస్తామని, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సేవలు అందిస్తామని చెప్పారు. నంద్యాల కోర్టులో చింతకుంట హత్య కేసులో 12 మంది జీవిత ఖైదు విధించిన నేపథ్యంలో నిందితుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగిందనమాట.